బడ్జెట్ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరు కాకపోవడం బాధాకరమన్నారు టీడీపీ నేత బీటెక్ రవి. పులివెందుల ఎమ్మెల్యేగా తమ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు. పులివెందుల సమస్యలపై అసెంబ్లీలో జగన్ మాట్లాడితే త్వరగా పరిష్కారం అవుతాయంటున్నారు బీటెక్ రవి. ముఖ్యంగా పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు అసెంబ్లీ సమావేశాల్లో అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి. ఎవరు నష్టపోతారు? పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతుంది. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి మా పులివెందుల ప్రాంతంలో ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మీరు అసెంబ్లీలో మాట్లాడితే వాటికి ఇంకా తొందరగా కూడా పరిష్కారం వస్తుంది. ఆ వైపు ఆలోచన చేయకుండా మీరు ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక పార్టీ అధ్యక్షుని. మీరు పులివెందుల సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలు కూడా మీరు మాట్లాడే తర్వాత మీకు రైటు, అవన్నీ మంచి ఒక అద్భుతమైన వేదిక. అక్కడికి పోతే నాకు మైక్ ఈరని అదని నువ్వు అంత అపోహలు పెట్టుకొని తర్వాత మీరంతకు మీరే ఊహించుకొని చేయడం కాదు. మీరు ఒకసారి వెళ్ళి సమస్యల పట్ల మాట్లాడండి. మైకు ఇవ్వని రోజు నాకు ఈ టైంలో మాట్లాడిన మైక్ ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తానని చెప్పాలి. కానీ ఇక్కడ పులివెందుల ప్రాంతాన్ని, పులివెందుల ప్రజల సమస్యలను ఇవన్నీ గాలికి వదిలేసి నిన్ను ఎన్నుకున్న పాపానికి ఇవన్నీ మేము పులివెందుల ప్రజల వాసిగా, ఒక పులివెందుల వాసిగా మేము దానికి శిక్ష అనుభవించాలన్నా?